హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. భారతదేశంలో డిజిటల్ పేమెంట్స్ వినియోగం రోజుకు అడుగు ముందుకు వెళ్తోందండి. ముఖ్యంగా యూపీఐ పేమెంట్ సిస్టమ్ అంటే ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం వంటి యాప్లు ప్రతి ఇంటిలో అవసరంగా అయితే మారాయి. ఇక జనవరి 1 నుంచి కొత్త యూపీఐ రూల్స్ అయితే అమల్లోకి రాబోతున్నాయండి. మరి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేసుకోండి. జనవరి 1 నుంచి యూపీఐ న్యూ రూల్స్ అసలు ఏమిటి అని మనం చూసినట్టయితే ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తాజాగా ప్రకటించిన సమాచారం ప్రకారం యూపీఐ ట్రాన్సాక్షన్స్ ను మరింత సెక్యూర్డ్ అండ్ ట్రాన్స్పరెంట్ గా మార్చేందుకు కొత్త రెగ్యులేషన్స్ అయితే అమల్లోకి తీసుకొస్తున్నారు. ఈ మార్పుల ప్రధాన ఉద్దేశం ఏంటి అని చూసినట్టయితే ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ తగ్గించడం, అలాగే డిజిటల్ పేమెంట్స్ మరింత సేఫ్ చేయడం, ఇక లార్జ్ అమౌంట్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయంటే పెద్ద పెద్ద అమౌంట్ మనం ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాం కదా, వాటిపైన ప్రత్యేక నియంత్రణ అయితే పెడుతున్నారండి. ఇక ప్రస్తుతం చాలా మంది అడుగుతున్న కొన్ని ప్రశ్నలు చూసినట్టయితే జనవరి 1 నుంచి యూపీఐ ట్రాన్సాక్షన్స్ లిమిట్ ఎంత ఉంటుంది అనేసి చూసినట్టయితే ప్రస్తుత యూపీఐ లిమిట్ అంటే రోజుకు గరిష్టంగా 1,00,000 రూపాయల వరకు ట్రాన్సాక్షన్ అయితే చేసుకోవచ్చు. ఇక న్యూ లిమిట్ అంటే సెలెక్టెడ్ కేటగిరీస్ కోసం అంటే కొన్ని కేటగిరీస్ మాత్రం లిమిట్ అయితే పెంచారు. అవి ఏ కేటగిరీస్ అని ఒకసారి చూసినట్టయితే హాస్పిటల్ బిల్స్, ఇక ఎడ్యుకేషన్ ఫీజు, స్టాక్ మార్కెట్, అలాగే ఇన్సూరెన్స్ పేమెంట్స్, వీటికైతే ఈ స్పెషల్ కేటగిరీ కోసం 2 లక్షల వరకు యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్ పెంచే అవకాశం అయితే ఉంది అని చెప్తున్నారు మనకు వచ్చే సంవత్సరంలో. ఇక అయితే సాధారణ వినియోగదారుల కోసం అయితే అంటే మనకి ఈ 4టికి కాకుండా వేరే వాటికి ట్రాన్సాక్షన్ అయితే 1,00,000 వరకే లిమిట్ అయితే యథాతథంగా ఉండే అవకాశం అయితే ఉంది. ఇక ఇప్పుడు చాలా మంది ఓటీటీ సబ్స్క్రిప్షన్స్, అలాగే లోన్ ఈఎంఐస్, ఇంకా ఇన్సూరెన్స్ ప్రీమియం కోసం యూపీఐ ఆటో డెబిట్ అయితే ఉపయోగిస్తున్నారు కదా. మరి జనవరి 1 నుంచి వచ్చే కొత్త మార్పులు ఏంది ఈ ఆటో డెబిట్ అని చూసినట్టయితే 15,000 రూపాయల కంటే ఎక్కువ ఆటో డెబిట్ ఉంటే ఖచ్చితంగా అడిషనల్ కన్ఫర్మేషన్ అయితే అవసరం అనేసి, అంటే పేమెంట్ తీసుకునే ముందు నోటిఫికేషన్ తప్పనిసరి అనేసి మనకైతే వస్తుందండి. ప్రతి మ్యాండేట్ గురించి యూజర్ ముందుగా అలర్ట్ అయితే వస్తుంది. అంటే మనకి 15,000 రూపాయల కంటే ఎక్కువ ఆటో డెబిట్ అవుతూ ఉంటే మనకు కంపల్సరీ అలర్ట్ అయితే రావాలి అనేసి కొత్త రూల్ అయితే రాబోతుంది. ఇది మీ బ్యాంక్ ఖాతా నుంచి అనధికారికంగా డబ్బు వెళ్లకుండా కాపాడే చర్య కోసం అయితే ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇంకా కొత్త నిబంధనల ప్రకారం ఒక మొబైల్ నుంచి ఎక్కువ అకౌంట్లపై యూపీఐ యాక్టివ్ చేస్తే వెరిఫికేషన్ బలంగా ఉంటుంది. అంటే మల్టిపుల్ ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్ ఉంటే టెంపరరీ బ్లాక్ అవకాశం, న్యూ డివైస్ లాగిన్ చేస్తే ఎక్స్ట్రా అథెంటికేషన్, అలాగే ఒక్క రోజులో ఎన్ని యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేయవచ్చు అని చూసినట్టయితే ఒక్క రోజుకి సుమారు 10 నుంచి 20 యూపీఐ ట్రాన్సాక్షన్స్ అయితే అలో చేస్తారు. అంటే బ్యాంకులకి ఆధారంగా ఇవి మారుతూ ఉంటాయండి 10 నుంచి 20 వరకు. ఇక న్యూ రూల్స్ తర్వాత ఇది మీ రిస్క్ ప్రొఫైల్ ఆధారంగా మారే అవకాశం అయితే ఉంటుంది. ఈ మార్పులు ఎవరిపైన ప్రభావం చూపుతాయని చూసినట్టయితే ఈ కొత్త యూపీఐ రూల్స్ వల్ల ప్రభావం పడేవారు ఆన్లైన్ బిజినెస్ ఓనర్స్ అంటే ఆన్లైన్ లో బిజినెస్ చేసే వాళ్ళు, అలాగే డైలీ హై అమౌంట్ ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళకి, ఇంకా ఫ్రీలాన్సర్స్ కి, అలాగే స్మాల్ ట్రేడర్స్ అంటే చిన్న చిన్న షాపుల వాళ్ళు ఉంటారు కదా, అంటే వాళ్ళు రోజుకి చాలా ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటాయి. కానీ ఇప్పుడు ఈ 10 నుంచి 20 వరకే లిమిట్ పెట్టడం వల్ల వీళ్ళకంతా కొద్దిగా సమస్య అయ్యే అవకాశం ఉంది. ఇంకా ఈఎంఐ అండ్ సబ్స్క్రిప్షన్ యూజర్స్ కూడా ఇది ప్రాబ్లం అయ్యే అవకాశం రావచ్చు. ఇక సాధారణ యూపీఐ వినియోగదారులకు పెద్దగా ఇబ్బంది అయితే ఉండదనేసి చెప్పుకోవాలి. ఇక యూపీఐ న్యూ రూల్స్ వల్ల లాభాలు ఏంటి అని చూసినట్టయితే ఫ్రాడ్ అయితే తగ్గుతుందండి, అలాగే అన్ఆథరైజ్డ్ ట్రాన్సాక్షన్స్ కూడా తగ్గుతాయి, యూజర్ కంట్రోల్ అయితే పెరుగుతుందని చెప్తున్నారు. ఇక రిస్క్ ఫ్రీ డిజిటల్ పేమెంట్స్ అంటే డిజిటల్ పేమెంట్స్ ద్వారా మనకి రిస్క్ ఫ్రీగా అయితే ఉంటుంది, అంటే మనకి ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ అయితే జరగకుండా ఉంటుందని కూడా చెప్తున్నారు. ఇక జనవరి 1 నుంచి అమల్లోకి వస్తున్న యూపీఐ న్యూ రూల్స్ వల్ల డిజిటల్ పేమెంట్స్ మరింత సేఫ్, సెక్యూర్డ్ అండ్ ట్రాన్స్పరెంట్ అయితే అవుతాయి. మీరు ఫోన్ పే, గూగుల్ పే లేదా పేటిఎం ఏ యాప్ వాడినా కూడా ఈ కొత్త మార్పులను ముందుగానే తెలుసుకోవడం కూడా మీకు చాలా ఉపయోగకరం అండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం వల్ల వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.